Hello all, welcome back to our channel. So ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 1 ఆపరేషన్స్ రీసెర్చ్ సబ్జెక్ట్ నుంచి ప్రాబ్లమాటిక్ నేర్చుకుందాము. సో ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళకి వితౌట్ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి ప్రాబ్లమాటిక్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ప్రీవియస్ వీడియోలో థియరీ నేర్చుకున్నాం యూనిట్ నెంబర్ 1 నుంచి. సో థియరీకి 1 థియరీ క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది అండ్ 1 ప్రాబ్లమాటిక్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 థియరీ 1 ప్రాబ్లమాటిక్ అనేది యూనిట్ నెంబర్ 1 నుంచి వస్తుంది కాబట్టి సో థియరీ వీడియో చూసినాకనే ప్రాబ్లమాటిక్ వీడియో చూడండి. ఓకేనా. సో థియరీ వీడియో చూడకుండా మీరు ప్రాబ్లమాటిక్ వీడియో చూసినారు అనుకోండి, అసలు ఏమీ అర్థం కాదు. ఇక తర్వాత మళ్ళీ కమెంట్ సెక్షన్లో అర్థం కాలేదు అని మాత్రం అనకండి. ఓకేనా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం అస్సలకే అర్థం కాదు. బికాస్ ఓఆర్ ఈజ్ అన్ హార్డెస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో డిగ్రీలో బీకామ్ బ్యాక్గ్రౌండ్, బీఎస్సీ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ గురించి అసలు జీరో నాలెడ్జ్ అనమాట. సో అసలు చాలా డిఫికల్ట్ ఉంటుంది. మీరు ఏ పబ్లికేషన్ యూజ్ చేసినా కూడా కంపల్సరీగా మీకు క్లాసెస్ వింటేనే ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో ప్రాబ్లమాటిక్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు అర్థం కాకపోతే వీడియోని చూడండి, దెన్ 100% అర్థమవుతుంది. ఓకేనా. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే యూ గో ఫర్ ది థియరీ ఓన్లీ. యూనిట్ నెంబర్ 1 నుంచి ఆల్రెడీ 1 థియరీ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. యూనిట్ నెంబర్ 1 నుంచి ప్రాబ్లమాటిక్ అర్థం కాకపోతే, ఒకవేళ మీకు హార్డ్ అనిపిస్తే థియరీయే నేర్చుకోండి. మై సజెషన్ టు యూ ఆల్ ఈస్ బెటర్ యూ లెర్న్ థియరీ ఓన్లీ. ప్రాబ్లమాటిక్ కూడా ఈజీగానే ఉంటుంది, కానీ కొన్ని మిస్టేక్స్ అయితే చాలామంది చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట, క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసుకోవడము. సో వితౌట్ గెటింగ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. యూనిట్ నెంబర్ 1లో 2 ప్రాబ్లమాటిక్ మెథడ్స్ ఉంటాయని చెప్పాను. ఏంటి ఆ ప్రాబ్లమాటిక్ మెథడ్స్ అని అంటే, ఒకటి ఎల్పిపి ఫార్ములేషన్. ఎల్పిపి ఈజ్ నథింగ్ బట్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఎల్పిపి ఫార్ములేషన్ ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి ఎల్పిపి యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. ఓకేనా. సో ఎల్పిపి ఫార్ములేషన్ వస్తేనే గ్రాఫికల్ మెథడ్ వస్తాడు. ఒకవేళ క్వశ్చన్ పారాగ్రాఫ్ వైజ్గా ఇచ్చినాడు అనుకోండి, మనం ఎల్పిపి ఫార్ములేషన్ చేయాలి. లేదు డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చినాడు అనుకోండి, డైరెక్ట్ గ్రాఫికల్ మెథడ్ చేయాలి. కొన్నిసార్లు వాడు పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్లో మనం ఎల్పిపి ఫార్ములేషన్ చేసినాక గ్రాఫికల్ మెథడ్ చేయమని చెప్తాడు. ఓకేనా. సో బెటర్ మనకి గ్రాఫికల్ మెథడ్లో చేయని ఈక్వేషన్ ఇస్తే మంచిగానే ఉంటుంది, కానీ ఎల్పిపి ఫార్ములేషన్ ఆ పారాగ్రాఫ్ని ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో ఒకసారి అయితే అడిగాడు ప్రీవియస్ ఇయర్లో, ఏంటి ఆ క్వశ్చన్ ఎలా చేయాలి అనేది చెప్పడం కన్నా ముందు ఎల్పిపిలో మీకు మొత్తం 3 ఉంటాయమ్మా, 3 స్టేజెస్ లాగా ఉంటాయి. ఏంటి ఆ 3 స్టేజెస్ అంటే, నాతో పాటు మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో బుక్కు, పెన్ను, పేపర్ అవన్నీ ఒక పక్కన పెట్టుకొని, క్యాల్కులేటర్, ఎస్పెషల్లీ క్యాల్కులేటర్ కూడా పక్కన పెట్టుకొని వీడియోని చూడండి. సో ఎల్పిపి ఫార్ములేషన్లో మొత్తం 3 ఉంటాయని చెప్పాను కదా. ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మీకు సబ్జెక్ట్ ఫంక్షన్, సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్ అని అనొచ్చు, సబ్జెక్ట్ ఫంక్షన్ అని అనొచ్చు. సో సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్ అంటున్నాను నేను. సో సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి నో నెగిటివ్ కన్స్ట్రెయిన్. నో నెగిటివ్ అన్న నాన్ నెగిటివ్ కన్స్ట్రెయిన్ అన్న ఒకటి. నాన్ నెగిటివ్ కన్స్ట్రెయిన్. ఒకవేళ ఈక్వేషన్ లాగా ఇచ్చాడు అనుకోండి, అంటే డైరెక్ట్గా మనకి ఆబ్జెక్ట్ ఫంక్షన్ వాడే ఇచ్చి, సబ్జెక్ట్ ఫంక్షన్ వాడే ఇచ్చి, నాన్ నెగిటివ్ ఫంక్షన్ వాడే ఇచ్చిండు అనుకో, జస్ట్ మనం గ్రాఫికల్ మెథడ్ ఒకటే చేయాలి. లేదు పారాగ్రాఫ్లో ఇచ్చిండు అనుకో, మనమే ఆబ్జెక్ట్ ఫంక్షన్ కనుక్కోవాలి, మనమే సబ్జెక్ట్ ఫంక్షన్ కనుక్కోవాలి, మనమే నాన్ నెగిటివ్ కన్స్టెంట్స్ కనుక్కొని తర్వాత గ్రాఫికల్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ దీనికన్నా ముందు ఎల్పిపి ఫార్ములేషన్ నేర్చుకుందాము. సో ఎవరి దగ్గర అయితే సియా మెటీరియల్ ఉందో 2024 ఎడిషన్, సో అందులో పేజ్ నెంబర్ వచ్చేసి 11 ఓపెన్ చేయండి. సో 16th క్వశ్చన్ చూడండి. ఇది 2021లో అడిగాడు ఎల్పిపి ఫార్ములేషన్. అంటే ఇట్లా పారాగ్రాఫ్ లాగా ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ని మనం ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఎట్లా ఇచ్చాడు అని అంటే, an airline offers coach and first class tickets. ఒక ఎయిర్లైన్ అనేది కోచ్ అండ్ ఫస్ట్ క్లాస్ టికెట్స్ అనేది ఆఫర్ చేస్తుందంట. సో మనం ఒక ఏమంటారు రఫ్ వర్క్ చేసుకునేది ఉంటుంది. సో రఫ్ వర్క్ ఎలా చేసుకోవాలని అంటే, ఎయిర్లైన్ కదా, సో ఎయిర్లైన్లో కోచ్ టికెట్స్ ఉన్నాయి,
ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని మనం కోచ్ టికెట్స్ని ఎక్స్ అనుకుంటున్నాం, ఫస్ట్ క్లాస్ టికెట్స్ని వై అని అనుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ఫర్ ద ఎయిర్లైన్ టు బి ప్రాఫిటబుల్. ఎప్పుడైనా నీకు క్వశ్చన్లో ప్రాఫిట్ అంటే అది ఆబ్జెక్ట్ ఫంక్షన్ అని అర్థం చేసుకోవాలి. ప్రాఫిట్. ఓకే, సో ప్రాఫిట్ అంటే ఏంటి? మ్యాక్సిమం కదా. సో మ్యాక్సిమం ఎక్సా వైయా జెడ్, ఎక్స్ వై యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం జెడ్ యూజ్ చేసుకుందాం. మ్యాక్సిమం ప్రాఫిట్ అంటే మనకు మ్యాక్సిమమే కదా, మినిమం కాదు. ఏమంటారు, మ్యాక్సిమం అంటే ప్రాఫిట్, మనకి పైసలు వస్తున్నాయని అర్థం. ఓకేనా. సో మ్యాక్సిమం జెడ్, ఎక్స్ వై ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి మ్యాక్సిమం జెడ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకోవాలి. ఇదేంటి అని చెప్పినాను? ఆబ్జెక్ట్ ఫంక్షన్. ఆబ్జెక్ట్ ఫంక్షన్స్లో ఒకటే ఈక్వేషన్ వస్తుంది. ఏంటి ఆ ఈక్వేషన్ అంటే ఐదర్ మ్యాక్సిమం అని వస్తుంది, లేదంటే మినిమం అని వస్తుంది. ఒకవేళ వాడు ప్రాఫిటబుల్ కాకుండా లాస్ అని ఇచ్చిండు అనుకో, లాస్ అంటే ఏంటి? మినిమం ఎంఐఎన్ అని పెట్టి మినిమం జెడ్ అని పెట్టుకోండి. ఓకేనా. ప్రాఫిటబుల్ అన్నాడు. ఇట్ మస్ట్ సెల్ 25 ఫస్ట్ క్లాస్ టికెట్స్ అండ్ 40 కోచ్ టికెట్స్. ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఎన్ని 25 ఏమో ఫస్ట్ క్లాస్ టికెట్స్ సేల్ చేయాలంటే, ప్రాఫిట్ రావాలి అని అంటే. కోచ్ టికెట్స్ ఏమో మినిమం 20 టికెట్లు అమ్మాలి, ప్రాఫిట్ రావాలని అంటే ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్, ద కంపెనీ మేక్స్ ఏ ప్రాఫిట్. మళ్ళీ ప్రాఫిట్ అంటున్నాడు. ప్రాఫిట్ అంటే ఎక్కడ? ఆబ్జెక్ట్ ఫంక్షన్లో. ప్రాఫిట్ ఆఫ్ 225 ఫర్ ఈచ్ ఫర్ కోచ్ టికెట్స్. కోచ్ టికెట్స్కి ఏమో 225 వస్తుంది, అండ్ ఫస్ట్ క్లాస్ టికెట్స్కి ఏమో 200 వస్తుంది. గాట్ ఇట్. సో 225 ఏమో కోచ్ కదా, ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 225 ఇక్కడ రాసుకుంటున్నాం. ఈజ్ ఈక్వల్ టు కాదు 225. మనం ఏమనుకున్నాం? దాన్ని ఎక్స్ అనుకున్నాం కదా కోచ్ టికెట్స్కి. కోచ్ టికెట్స్ 225 అన్నాడు వాడు. 225 ఫర్ కోచ్ టికెట్స్, 225 x1 అని పెట్టుకోండి. ఓకేనా. సో ప్లస్ ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఎన్ని అన్నాడు? 200 అని అన్నాడు. సో 200 ఇదేమనుకున్నాం మనం? y2 అని అనుకున్నాం. y2 ఆర్ ఎల్స్ x2 అన్నా కూడా అనుకోవచ్చు. నో ప్రాబ్లం ఇన్ దట్. ఓకే, ఏదన్నా ఒక నేమ్ పెట్టుకోవచ్చు, ఇదే పెట్టుకోవాలని లేదు. సో మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 225 ప్లస్ 200 x2. ఆబ్జెక్ట్ ఫంక్షన్స్లో ఓన్లీ ఐదర్ ప్రాఫిట్ ఆర్ ఎల్స్ లాస్ ఇవే వస్తాయి. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్. గాట్ ఇట్. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఫంక్షన్ తర్వాత మనం ఏం కనుక్కోవాలి? సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్ కనుక్కోవాలి. సో సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్ ఏమేమి వస్తాయి సబ్జెక్ట్స్ టు కన్స్ట్రెయిన్స్లో అంటే, సో ఇక్కడ ఇంకా క్వశ్చన్ ఉంది కదా. ఎట్ మోస్ట్ ద ప్లేన్ హ్యాస్ ఎ కెపాసిటీ ఆఫ్ 150 ట్రావెలర్స్. నువ్వు ఎన్నైనా టికెట్స్ అమ్ముకో, కానీ ఎయిర్లైన్లో ఏరోప్లేన్లో మాత్రం 150 టికెట్సే ఉంటాయి. అంటే 150 మెంబర్స్ మాత్రమే ఎక్కగలుగుతారు. సో టికెట్లు ఎక్స్ ఎన్ని అమ్మినా, వై ఎన్ని అమ్మినా, x2 ఎన్ని అమ్మినా, ఎక్స్ ఎన్ని అమ్మినా 150 లోపట్నే అమ్మాలి. అవునా. సో సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్లో x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2. x1 ప్లస్ x2 లెస్ దెన్ 150 అమ్మాలి. 150 లోపట్నే అమ్మాలి, లెస్ దెన్ 150 అమ్మాలి. ఎందుకు లెస్ దెన్? నువ్వు 300 మెంబర్స్కి అమ్మినా కూడా సీట్లు ఉండాలి కదా ఏరోప్లేన్లో, లేవు. సో లెస్ దెన్ 150 అమ్మాలి కాబట్టి అది ఇక్కడ వేసుకున్నాం. సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్లో మోస్ట్ ఆఫ్ ది ఎంతవరకు అమ్మాలి, ఎంతవరకు లిమిట్ ఉంటుంది. ఓకేనా, అది ఇక్కడ వేసుకోవాలి. గాట్ ఇట్. ఇక్కడ మనం ఏమనుకున్నాము? 25 ఏమో ఫస్ట్ క్లాస్ టికెట్స్ అమ్మాలి అని అన్నాము, ఎక్స్ ఏమో 20 టికెట్స్ అమ్మాలి అని అనుకుంటున్నాం. సో ఇది x1 కదా, ఎక్స్ అయినా x1 కదా. x1 ఈజ్ ఈక్వల్ టు మినిమం. ఓకేనా. సో x1 ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 40, అంటే మోర్ దెన్ ఏమంటారు 40 అయితే మినిమం అమ్మాలి, మినిమం 40 అమ్మాలి. ఓకేనా. సో నెక్స్ట్ x2 ఎన్ని అమ్మాలి? మినిమం 25 అమ్మాలి. ఇది సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్. ఆబ్జెక్ట్ ఫంక్షన్స్లో ప్రాఫిట్ అయినా లాస్ అయినా, ప్రాఫిట్ వస్తే మ్యాక్సిమం, లాస్ వస్తే మినిమం. ఎంత అమ్మాలి? x1 ఎంత అమ్మాలి, x2 ఎంత అమ్మాలి. సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్లో మినిమం ఎన్ని టికెట్స్ ఉంటాయి, మినిమం కెపాసిటీ ఎంత, అదొకటి. లెస్ దెన్ 150, 40 కన్నా మినిమం 40 అమ్మాలి, మినిమం 25 అమ్మాలి. ఆబ్జెక్ట్ ఫంక్షన్ వచ్చింది, సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్ వచ్చింది. నెక్స్ట్ ఏముంది? నో నెగిటివ్ కన్స్ట్రెయిన్. దీన్ని మనం నో నెగిటివ్ కన్స్ట్రెయిన్ అన్నా అనొచ్చు, లేదంటే వేరాజ్ అన్నా కూడా అనొచ్చు. సో నేను ఇక్కడ వేరాజ్ అని యూజ్ చేస్తున్నాను.
సో whereas x1 comma x2, ఓకే, x1 కామా x2 ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఇలా అయినా రాసుకోవచ్చు, లేదంటే x1 ఈజ్ గ్రేటర్ దెన్ 0 x2 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అన్న రాసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఆర్ x1 గ్రేటర్ దెన్ 0 కామా x2 గ్రేటర్ దెన్ 0 ఇలా అయినా రాసుకోవచ్చు. ఈ రెండిట్లో ఎలా అయినా రాసుకోవచ్చు. ఇది ఎల్పిపి ఫార్ములేషన్. ఒకవేళ వాడు క్వశ్చన్ ఇదే ఇచ్చేసింది అనుకోండి, నువ్వు ఎల్పిపి ఫార్ములేషన్ చేయాల్సిన అవసరం లేదు. దీని తర్వాత గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేయాలి. నేనేమన్నాను, క్వశ్చన్ ఏమంటారు ప్యాసేజ్లో ఇస్తే ఇలా మనం కనుక్కోవాలి, ఇలా మనం ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్. నార్మల్గా వాడు ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడు, ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఇచ్చినాడు, సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్ ఇచ్చినాడు, ఇది చూడండి, ఇది వేరాజ్ అని అర్థం. x1 కామా x2 ఈజ్ గ్రేటర్ దెన్ 0, ఇది వేరాజ్ అంటే ఆబ్జెక్ట్ ఫంక్షన్, సబ్జెక్ట్ ఫంక్షన్, వేరాజ్ ఫంక్షన్ కూడా ఇచ్చినాడు. సింపుల్గా మనం ఏం చేయాలి, గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేయాలి. ఇక్కడ వాడు చెప్పినాడు కదా, సాల్వ్ ద ప్రాబ్లమ్ గ్రాఫికల్లీ అని చెప్పేసి. ఒకవేళ పారాగ్రాఫ్లో ఇస్తే అలా కన్వర్ట్ చేసుకోవాలని అర్థం. అర్థమైందా? సో చాలామంది ఏమనుకున్నారంటే ఫార్ములేషన్ ఒక మెథడ్, గ్రాఫికల్ ఒక మెథడ్ అని అంటున్నారు. అలా కాదు, క్వశ్చన్ని మనము ఈక్వేషన్స్ లాగా క్యాలిక్యులేట్ చేసేదే ఎల్పిపి ఫార్ములేషన్. ఒకవేళ ఫార్ములేషన్లోనే వాడు క్వశ్చన్ ఇచ్చి జస్ట్ మనం గ్రాఫికల్గా కనుక్కోవాలి అని అనుకున్నాం అనుకోండి, వాడు అడిగింది అనుకోండి, సెకండ్ మెథడ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనము సెకండ్ మెథడ్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఏమని చెప్పినాము, ఎల్పిపి యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ అనమాట. ఒక్క నిమిషం. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఇంపార్టెంట్. మోస్ట్లీ గ్రాఫికల్ మెథడే అడుగుతాడు కాబట్టి ఎల్పిపి యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. గాట్ ఇట్? ఈ ఎల్పిపి యూజింగ్ గ్రాఫికల్ మెథడ్లో మనం ఒక క్వశ్చన్ తీసుకుందాము. ఏంటి క్వశ్చన్, మన సిఆర్ మెటీరియల్లో నుంచే చూసుకుందాం. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను, ఆ క్వశ్చన్ మీరు నేర్చుకున్నారు అనుకోండి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా యూ షుడ్ బి కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, యూజ్ ద గ్రాఫికల్ మెథడ్ టు సాల్వ్ ద ఎల్పిపి ప్రాబ్లమ్ అని అన్నాడు. వాడే ఇచ్చాడు ఈక్వేషన్. మ్యాక్సిమం z ఈజ్ ఈక్వల్ టు 10x1 ప్లస్ 6x2 అంట. సబ్జెక్ట్ టు కన్స్ట్రెంట్స్ ఏమో 5x1 ప్లస్ 3x2 ఈజ్ లెస్ దెన్ 30, x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ 18, వేరాస్ x1, x2 ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో ఇదే క్వశ్చన్ ఇచ్చాడు. సో క్వశ్చన్ని నోట్ డౌన్ చేసుకుందాం, మీకు అర్థమవుతుంది. సో మ్యాక్సిమం, నాతో పాటు మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. మ్యాక్సిమం z ఈజ్ ఈక్వల్ టు 10x1 ప్లస్ 6x2. సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్ ఏమేమి ఉన్నాయి, 5x1 ప్లస్ 3x2, 30, ఓకే, లెస్ దెన్ 30, x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ 18, వేరాస్ x1 కామా x2 గ్రేటర్ దెన్ 0. క్వశ్చన్ ఎక్కించుకున్నాము. క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకున్నాక ఇక్కడ మీకు సొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు సింపుల్గా చెప్తాను, స్టెప్స్ వైజ్గా చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, క్వశ్చన్ని యాస్టీస్గా రాసుకోండి. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, గివెన్ దాట్ maximum z is equal to 10x1 plus 6x2, subject to constraints 5x1 plus 3x2 less than 30, x1 plus 2x2 less than 18, whereas x1 comma x2 గ్రేటర్ దెన్ 0. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట, స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటి అని అంటే, స్టెప్ 2 ఏంటనంటే కన్వర్టింగ్ ఈక్వేషన్స్ ఇంటూ ఈక్వేషన్స్ అనమాట. కన్వర్టింగ్, ఇలా రాసుకోండి హెడింగ్, కన్వర్టింగ్
ఇన్ఈక్వేషన్స్ ఇంటూ ఈక్వేషన్స్. మనకి ప్రాబ్లమేటిక్ చేసేటప్పుడు, గ్రాఫికల్ మెథడ్లో ప్రాబ్లమేటిక్ చేసేటప్పుడు సబ్జెక్ట్ టు కన్స్ట్రెయింట్స్లో ఈ రెండు ఏవైతే ఇచ్చినాడో వాడు అది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో ఏమేమి ఇచ్చినాడు? ఇన్ఈక్వేషన్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకి <30, <80 లేదంటే <30, <18 ఎలా అయినా ఇవ్వచ్చు. అలాంటి ఇన్ఈక్వేషన్స్ని ఈక్వేషన్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనము 5x1 + 3x ఇది చూద్దాం. 5x1 + 3x2 <30 అన్నాడు. అవునా? <30 అని అన్నాడు. దీన్ని ఈక్వేషన్స్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకుంటామని అంటే 5x1 + 3x2 = 30 పెట్టుకోవాలి. అది <> సింబల్ ఉన్నా ఇక్కడ <> సింబల్ ఉన్నా మనం ఇక్కడ = 30 పెట్టుకోవాలి. సేమ్ అలాగనే సెకండ్ దానికి కూడా చేయండి. సో ఇక్కడ నేను ఒక అండర్లైన్ కొట్టి చేస్తాను. x1 + 2x2 <18. x1 + 2x2 = 18. ఇది స్టెప్ 2. స్టెప్ 2 అయిపోయింది కదా. స్టెప్ 2ని జస్ట్ ఏం లేదు, అక్కడ <> ఉన్నా ఉన్నా ఇక్కడ = 30, = 18, = 12 అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టెప్ 3 చెప్తా. స్టెప్ 3ని మనము స్టెప్ 3 ఏం చేయాలి అంటే క్యాలిక్యులేటింగ్ పాయింట్స్ చేయాలి. క్యాలిక్యులేటింగ్ పాయింట్స్ ఫర్ డెసిషన్ వేరియబుల్. ఇది స్టెప్ 3. ఈ స్టెప్లో మనం ఏం చేస్తామనంటే మనకి ఏవైతే ఈక్వేషన్స్ వచ్చినాయో ఈక్వేషన్స్ ఫస్ట్ నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ మనం 5x1ది చేద్దాము. సో దట్ యూ విల్ గెట్ ఈజీలీ అండర్స్టాండ్. 5x1 + 3x2 = 30 కదా. అవునా? సో ఈ ఈక్వేషన్ చేస్తాను. సో ఈ ఈక్వేషన్లో ఫస్ట్ మనం ఏమనుకోవాలనంటే లెట్ x1 = 0 అనుకోవాలి. x1 = 0 అనుకోవాలి. అంటే ఈ x1 ప్లేస్లో మనం ఏమనుకుంటున్నాం? 0 అనుకుంటున్నాం. ఇప్పుడు జస్ట్ కన్వర్ట్ చేయి. ఎలా కన్వర్ట్ చేస్తాము? ఎలా ఎక్కువ కన్వర్ట్ చేస్తామంటే 5 × 0 + 3x2 = 30. ఎందుకు? మనం ఇక్కడ అనుకున్నాం కదా x1 = 30 అనుకుంటున్నాం. సో ఇక్కడ x1 అనేది ఇక్కడనే ఉంది కాబట్టి 5 × 0 బ్రాకెట్లో 0. x2 అనేది అనుకోవట్లేదు కాబట్టి అది అట్లనే ఉంటుంది. 30 కూడా అట్లనే ఉంటుంది. సేమ్ ఇప్పుడు 0 x1 ప్లేస్లో 0 అనుకోండి. ఒక్క నిమిషం. జస్ట్ మనం కన్వర్ట్ చేసుకోవాలి. 5 × 0, 5 zeros ఎంత? 0నే కదా. సో 0 + 3x2 అంటే 3x2 = 30. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? 3x2 = 30. ఓకేనా? ఇప్పుడు x2 ఇక్కడ 30 ఉంది. ఈ 3ని ఇక్కడ పంపించాలి. సో 30 / 3. x2 = 30 / 3 చేస్తే ఎంత? 30 / 3 చేస్తే 10. సో x2 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 10. అవునా? సో లెట్ x1 అనుకొని x1 ప్లస్లో ఇవన్నీ కనుక్కుంటే మనకి x2 వాల్యూ వస్తుంది. సో x2 వాల్యూ, x1 ఎంత? 0 ఉంది. x2 ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇది పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈక్వేషన్లో ఇక్కడ x1కి 0 అనుకున్నాం కదా. ఇప్పుడు x2కి 0 అనుకోండి. x2 కాడ 0 పెట్టి చేయండి. సో సేమ్ మళ్ళీ ఈక్వేషన్ ఫార్ములా సేమ్ రాస్తున్నా. సో 5x1 + 3x2 = 30. లెట్ x2 = 0. సో అప్పుడు ఏమవుతుంది? 5x1 + 3 × 0 = 30. 5x1 + 3 zeros 0 = 30. ఈ 5 ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి x1 = 30 / 5. అప్పుడు x1 వాల్యూ ఎంత వస్తుంది? 30 / 5 అంటే 6 వస్తుంది.
x1 6 అయినప్పుడు x2 వాల్యూ 0 అయిపోయింది. ఇది ఈక్వేషన్ 2. అర్థమైందా? ఇలా మీరు ఈక్వేషన్స్ అనేది కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఈక్వేషన్ మనం చేసుకున్నాం, దీనికి చేసుకున్నాం. సేమ్ అలాగే దీనికి కూడా చేసుకోండి. గాట్ ఇట్? ఇది ఎలా చేసుకుంటాము? ఏమేమి ఉంది దానికి? సెకండ్ దానికి x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 18. లెట్ x1 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, 2x2 ఈజ్ ఈక్వల్ టు 18. x2 ఈజ్ ఈక్వల్ టు 18 డివైడెడ్ బై 12. x2 ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. 18 డివైడెడ్ బై 12 అంటే 2 అంటే 9 కదా. సో x1 ఏమో 0, x2 ఏమో 9. ఇది ఈక్వేషన్ 1 ఆఫ్ సెకండ్ దానికి. అంతేనా? అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని బ్యాక్ చేసి క్లియర్గా చూడండి. సేమ్ అలాగే ఇప్పుడు లెట్ x1 అనుకున్నాం కాబట్టి ఇప్పుడు x2. సేమ్ x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 18. లెట్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. x1 ప్లస్ 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 18. సో x1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 18. ఈ x1 ఈజ్ ఈక్వల్ టు 18 డివైడెడ్ బై 0. 18 డివైడెడ్ బై 0 అంటే x1 ఏమవుతుంది? అప్పుడు 18 అవుతుంది కదా. 18 డివైడెడ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ వాల్యూ లేదు కాబట్టి 18 ఉంటుంది. సో అందుకనే 18,0 వస్తుంది. ఇది సెకండ్ దానికి. ఇలా ఎన్ని ఈక్వేషన్స్ ఉంటే అలా ఈక్వేషన్స్కి ప్రతి ఒక్కదానికి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, వై వాల్యూ కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, వై వాల్యూ కనుక్కోవాలి, అట్లనే అన్నిటికీ కనుక్కోవాలి. ఇది స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 4 మనము గ్రాఫ్ పేపర్లో చేయాలి. ఎగ్జామినేషన్లో వాడు గ్రాఫ్ పేపర్ అనేది ఇస్తారు మీ ఎక్కడైతే సెంటర్ పడుతుందో. సో అక్కడ మీరు వాళ్ళకి ఒకవేళ క్వశ్చన్ వాళ్ళు మీకు గ్రాఫికల్ మెథడ్లో అడిగినాడు అనుకోండి, యూనిట్ నెంబర్ 1లో కంపల్సరీగా వాళ్ళు మీకు గ్రాఫ్ ప్రొవైడ్ చేస్తారు. సో వితౌట్ గ్రాఫ్ పేపర్ మీరు బుక్లెట్లో చేయలేదు, ఇది చేయకూడదు కూడా. బుక్లెట్లో మీరు కంపల్సరీగా గ్రాఫ్ పేపరే యూజ్ చేయాలి. సో బెటర్ నేను గ్రాఫ్ పేపర్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాట్ మీరు ఎగ్జామినేషన్లో కూడా ఇలాగే చేయండి. సేమ్ గ్రాఫ్ కూడా ఈజీగానే ఉంటుంది. మనకి ఏం ఎక్కువగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే పాయింట్స్ మనం పెట్టుకున్నామో దాన్ని మనం సింపుల్గా ప్లాట్ చేసుకోవాలి. ఓకేనా? సో ప్లాట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు లైన్స్ డ్రా చేయండి. సో ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ 0, ఇక్కడ 0. ఇప్పుడు మనము పాయింట్స్ వేసుకున్న కాడ ఓకే, ఇవన్నీ పాయింట్స్ మనం కనుక్కున్నాం కదా. ఇక్కడ ఇది ఎక్స్, ఇది వై, ఇది ఎక్స్, ఇది వై, ఇది ఎక్స్, ఇది వై, ఇది ఎక్స్, ఇది వై. ఇప్పుడు ఎక్స్ కాడ మ్యాక్సిమం నెంబర్స్ అనేది 0, 6, 0, 18. అంటే మినిమం ఎక్స్ కాడ అంటే ఎక్స్ యాక్సిస్ మీద 18 నెంబర్స్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే మీరు ఎట్లనే తీసుకోండి, 1 1 1 1 అన్న తీసుకోవచ్చు, 2 2 2 2 అన్న తీసుకోవచ్చు. నేను 2 2 లాగా తీసుకుంటున్నా. ఇది 2 4 6 8 10 12 14 16 18 20 22. మనకి 18 వరకు కాదు కాబట్టి ఇలా 20 22 వరకు తీసుకున్నాం. వై యాక్సిస్ మీద హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందో అని అంటే 10 ఉంది, 0 ఉంది, 9 ఉంది, 0 ఉంది. సో 10 కదా. సో నువ్వు ఇది 2 2 లాగానన్నా తీసుకోవచ్చు, 1 2 3 4 అన్నా తీసుకోవచ్చు. ఎక్కువ ఉంది కాబట్టి నేను 1 2 3 4 అన్నా తీసుకుంటున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనము స్కేల్ రాసుకోవాలి. ఇక్కడ మనం చిన్న ఉన్నప్పుడు రాస్తాం కదా స్కేల్, అది కూడా రాసుకోండి, మర్చిపోవద్దు. ఎక్స్ యాక్సిస్ ఏమనుకుంటున్నాం? ఎక్స్ యాక్సిస్ మనము 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అనుకుంటున్నాం. అంటే ఎక్స్ యాక్సిస్లో 2 యూనిట్స్ అనుకుంటున్నాం కాబట్టి 1 సెంటీమీటర్కి ఎన్ని అనుకుంటున్నాం? 2 అనుకుంటున్నాం. వై యాక్సిస్లో
వై యాక్సిస్లో 1 సెంటీమీటర్ ఏమనుకుంటున్నాము 1 యూనిట్ అని అనుకుంటున్నాం. సో ఇది రాసుకోండి, స్కేల్ మీకు ఆల్రెడీ వచ్చు, దీనికి కూడా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చిన పాయింట్స్ని ప్లాట్ చేసుకోవాలి, సింపుల్గా ప్లాట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్దేమో 0 ఉంది, వై ఏమో 10 ఉంది కదా. సేమ్ అలాగే ఎక్స్ యాక్సిస్ 0 అంటే ఇదే కదా, వై యాక్సిస్ 10 అంటే ఇదే కదా. సో 0,10 అంటే 10 కాడ ఇలా ఎక్స్ పెట్టుకోండి, అంటే పాయింట్ చేసుకోండి కంపల్సరీ ఇట్లా. నెక్స్ట్ ఏముంది, ఎక్స్ యాక్సిస్ 6 ఉంది, వై యాక్సిస్ 0 ఉంది. సో ఎక్స్ యాక్సిస్ మీద 6 ఇక్కడ, ఇది ఎక్స్ యాక్సిస్ కదా 6, వై యాక్సిస్ 0 కాబట్టి ఇక్కడ 6,0 ఇక్కడ, గాట్ ఇట్ ఇక్కడ. నెక్స్ట్ ఇదేముంది 0,9 ఉంది, అంటే ఎక్స్ యాక్సిస్ ఏమో 0, వై యాక్సిస్ ఏమో 9. ఎక్స్ యాక్సిస్ ఏమో 0, వై యాక్సిస్ ఏమో 9 కదా. ఓకే, సో ఇక్కడ ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ ఏమో 18, వై యాక్సిస్ ఏమో 0. ఎక్స్ యాక్సిస్ 18 అంటే ఇక్కడనే కదా, వై యాక్సిస్ 0 అంటే ఇక్కడనే కదా. ఇలా అట్లా మనకి ఏం పాయింట్స్ వస్తాయో ఆ పాయింట్స్ అన్నిటిని ఇట్లా ప్లాట్ చేసుకొని గీసుకోవాలి. ఎలా గీసుకోవాలి, ఫస్ట్ మనము 5x1 చూద్దాం. 0,10, 6,0. 0,10 అంటే ఇడికేని ఇది ఇది, అంటే దాని లైన్స్లోకి డ్రా చేసుకోండి అని అంటున్నా. సో ఇక్కడ ఇలా ఒకటి, ఇది సెకండ్ ఈక్వేషన్ది కదా, ఆ సెకండ్ ఈక్వేషన్ది కూడా పాయింట్ టు పాయింట్ ఇలా డ్రా చేసుకోండి. కంపల్సరీగా స్కేలే యూజ్ చేయండి, చేయిలతో చేయకండి, ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఇలా వచ్చేసింది మనకి. ఓకే, ఇది ఏమో ఈ పాయింట్ ఏమో 5x1 + 3x2 = 30. ఇదేమో x1 + 2x2 = 18. వాటి ఇలా వేసుకున్నాక ఈ రెండు పాయింట్స్లో ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఏమేం పాయింట్స్లో మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది అనేది చూసుకోండి. అంటే ఈ రెండు పాయింట్లు ఎక్కడ మర్జ్ అవుతున్నాయి, ఇక్కడ మర్జ్ అవుతున్నాయి కదా, అవునా కదా. సో ఇక్కడ మర్జ్ అవుతున్నప్పుడు ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇదొకటి. సో ఈ పాయింట్లో మర్జ్ అవుతున్నాయి అంటే ఏమేమి ఈక్వేషన్స్ మర్జ్ అవుతున్నాయి, 5x1 ఒకటి మర్జ్ అవుతుంది, x2ది మర్జ్ అవుతుంది. ఇప్పుడు మనము స్టెప్ 4 గ్రాఫికల్ మెథడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టెప్ 5. స్టెప్ 5లా సింపుల్గా మనం ఈక్వేషన్స్ చేయాలి. స్టెప్ 5, ఏ సర్కమ్స్టెన్సెస్లో ఏ పాయింట్లో మనకి ఏమంటారు ఇంటర్సెక్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఎలా చూసుకుంటామా ఇంటర్సెక్ట్ అవుతుందని అంటే, ఫస్ట్ ఈ గ్రాఫ్ పేపర్లో ఇక్కడ మనకి దీన్ని మనము ఈ లైన్ కాబట్టి ఇక్కడ ఈ లైన్ ఒకటి ఉంది, ఈ ఈక్వేషన్ ఉంది, అంటే సారీ ఇక్కడ ఈ లైన్ ఒకటి ఉంది, ఈ లైన్ ఒకటి ఉంది, అంటే 0 నుంచి 6కి ఏమో అలాగే ఉంది. ఇప్పుడు మనం ఎన్ని పాయింట్స్ అనుకుంటున్నాము, ఆ పాయింట్స్ అన్నిటిని మనం ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవాలి. మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 1 2 3, ఇక్కడ ఇట్లా పోతుంది కాబట్టి ఇది 4, ఇలా 4 1 2, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది ఇది 3, ఇక్కడ ఇది ఇలా పోతుంది కాబట్టి ఇది 4, ఇలా 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంది 0,0, అంటే 0 యాక్సిస్ మీద 0 ఉంది. సెకండ్ ఏంది ఎక్స్ యాక్సిస్ మీద 6 ఉంది, వై యాక్సిస్ మీద 0 ఉంది, అంటే 6,0. థర్డ్ వన్ మనం ఇంకా కనుక్కోలేదు. ఫోర్త్ వన్ ఏముంది 0 ప్లేస్లో 9కి ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి 0,9 ఉంది. అర్థమవుతుందా, 0,9 ఉంది. సో స్టెప్ నెంబర్ 4లో ఏం చేయాలి అంటే, స్టెప్ నెంబర్ 5లో ఏం చేయాలంటే, మనకి మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి, 5 పాయింట్స్ ఉన్నాయి, 4 పాయింట్స్ ఉన్నాయి, 1 2 3 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 4 నెంబర్స్ వేసుకున్నాం. అందులో ఫస్ట్ వన్ ఏముంది 0,0, అంటే ఎక్స్ యాక్సిస్ మీద 0 ఉంది, వై యాక్సిస్ మీద 0 ఉంది. సెకండ్ దానికి ఏముంది 6,0, ఎక్స్ యాక్సిస్ మీద 6 ఉంది, వై కాడ ఏం లేదు కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో 6,0 ఉంది. థర్డ్ది మనం ఇంటర్సెక్ట్ అయింది ఇంకా కనుక్కోలేదు కాబట్టి ఫోర్త్ ఏముంది 0,9 ఉంది.
ఫోర్త్ ఏమో 0,9 ఉంది. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలంటే ఏమేమి ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి ఇక్కడ, ఈ 2 ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి మనం ఇక్కడ రఫ్ వర్క్ చేసుకోవాలి. సో 5x1 ప్లస్ 3x2 = 30. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, x1 ప్లస్ 2x2 = 18. అర్థమైందా? సో ఇక్కడ మనము ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఈక్వేషన్లో అయితే ఫస్ట్ నెంబర్ ఉంటుందో ఆ 5ని ఇక్కడ +5 ఉంది కాబట్టి ఇక్కడ మనం -5తోని ఈక్వేషన్ చేయాలి. ఎలా చేస్తాము, సింపుల్గా ఇక్కడ x1 ఉంది, సో ఇక్కడ 5 ఉంది, 5 1s 5 కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5x1 ప్లస్ 3x2 = 30. ఇది సింపుల్ ఫస్ట్ యాస్టీస్గా రాసుకోండి మా. సెకండ్ది ఏం చేయాలి, 5 × x1 5x1. సో 5x1 ప్లస్ 5 2s 10. అవునా, 5 2s 10 కదా. సో 10x2. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ = మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ సింబలే పెట్టుకోవాలి, ప్లస్ సింబల్ పెట్టుకోవద్దు. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కదా. 5 2s 10 = 5 8s 90. సో మైనస్ ఇంటూ ప్లస్ -90. సింపుల్గా మైనస్ చేయండి. 5x1 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మనకి 0 వచ్చేస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10, 3లకేని -10 తీసేస్తే ఎంత, -7. x2 -90లకేని 30 తీసేస్తే -60. ఓకేనా. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 7x2 మిగులుతుంది. 7x2 = 60. x2 = 60 / 7. అప్పుడు x2 వాల్యూ ఎంత ఉంటుంది, 60 / 7 చేస్తే 8.57 వస్తుంది. అంటే 8.57 అది వేసుకున్నాం. ఇప్పుడు x2 వాల్యూని 8.57 అనుకున్నాం కదా. ఇప్పుడు x2 ప్లేస్లో అది వేసుకోవాలి. ఇప్పుడు 5x1 ప్లస్ x2 ఎంత అనుకుంటున్నాము, 3x2 ఉంది కదా. x2 కాడ ఏమనుకుంటున్నాము, 8.57. 8.57 = 30. సో 5x1 ప్లస్ 3 × 8.57, 3 × 8.57 చేస్తే ఎంత వస్తుంది, 25.7 = 30. అవునా. ఇప్పుడు మనము 5x1 ఈ 30 - 25 పాయింట్ చేయాలి. 30 - 25.7. అప్పుడు 5x1 ఎంత అవుతుంది, 30 - 25.7 చేస్తే 4.3 అవుతుంది. అవునా. సో ఈ 4 ఇప్పుడు ఈ 5 ఇక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు x1 ఏమవుతుంది, 4.3 / 5. అప్పుడు ఏమొస్తుంది, 0.86 వస్తుంది x1 వాల్యూ. అంటే ఇక్కడ మనం x1 ఎంత అనుకుంటున్నాము, 0.86 అనుకున్నాం. x2 ఎంత వచ్చింది, 8.5. ఇది మన థర్డ్ పాయింట్ యొక్క ఇది 0.86, 8.5 ఇలా చేసుకున్నాం. జస్ట్ ఈ ఈక్వేషన్ కోసం, జస్ట్ ఈ థర్డ్ ఈక్వేషన్ కోసం ఇదంతా మనం చేసుకున్నాం. ఓకేనా. సో ఇదంతా మనం చేసుకున్నాం. లేదు ఇంకొకటి సింపుల్గా మీకు ఇదంతా ఎగ్జామినేషన్లో టైం లేక చేయాలి అని అన్నప్పుడు ఏ పాయింట్ ఇంటర్సెక్ట్ అయిందో చూసుకోండి. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి సింపుల్గా మోస్ట్ ఆఫ్ ది టైం ఇది యూజ్ చేయొద్దు, బట్ నేను చెప్తున్నాను. ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్కి ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్తే 8.5 కాడ వస్తుంది. ఇక్కడ 8.5 కాడ వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కిందికి రండి, ఇట్లా కిందికి రండి. ఇట్లా కిందికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, 0.8 కాడ ఇట్లా దగ్గరలో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇట్లా ఇంటర్సెక్ట్ అయిన కాడ దగ్గర చూస్తుంది అంటే 0.8 కాడ, 8.5 కాడ, అంటే నియర్ బై నంబర్స్ వస్తాయి అన్నమాట. సో ఎగ్జామినేషన్లో ఒక ట్రిక్, ఇది అర్థం కాకపోతే ఇది ఒక టిప్ని ఫాలో అవ్వండి. ఇలా చూసుకోండి. సో అప్పుడు x యాక్సిస్ వాల్యూ, y యాక్సిస్ వాల్యూ వస్తుంది.
సో అప్పుడు మీకు ఇదంతా ఈక్వేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఈక్వేషన్ ఒక్కటి మీకు డిఫికల్ట్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఎలా చేస్తాం క్యాలిక్యులేషను? ఇవి వచ్చినాయి కదా పాయింట్స్. ఇప్పుడు స్టెప్ నెంబర్ 6 చెప్తా. 6 ఎందుకు కానీ ఇలానే చేసేద్దాం. ఇప్పుడు మనకి క్వశ్చన్లో మ్యాక్సిమం z ఈజ్ ఈక్వల్ టు 10x1 + 6x2 అని ఉంది కదా, అది ఈక్వేషన్ ఇక్కడ వేసుకోండి. 10x1 + 6x2 అని ఉంది. ఇప్పుడు x1 వాల్యూ ఏమో 0, x2 వాల్యూ ఏమో 0. x1 వాల్యూ ఏమో 6, x2 వాల్యూ ఏమో 0. x1 వాల్యూ ఏమో 0.86, x2 వాల్యూ ఏమో 0.85. x1 వాల్యూ ఏమో 0, x2 వాల్యూ ఏమో 0.9. అట్లా కన్వర్ట్ చేసుకొని ఇట్లా సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ని ఇక్కడ రాసుకోండి. ఇక్కడ వాల్యూస్ ఉంటుంది. ఆ వాల్యూస్లో ఏదైతే నీకు హయ్యెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్నే మనము ఆబ్జెక్ట్ ఫంక్షన్స్లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 0 వస్తుంది, అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాల్యూ 0 వస్తుంది. ఇది మీ హోంవర్క్, మీరు కావాలంటే ట్రై చేయండి. ఇక్కడ 6,0 అంటే 60 వస్తుంది, అంటే సబ్స్టిట్యూట్ చేశాక. నేను ఆల్రెడీ చేసిన కాబట్టి చెప్తున్నా. ఇక్కడ 54 వస్తుంది, ఇక్కడ ఒక 59.6 ఏమో వస్తుంది. సో ఈ అన్నిట్లో హయ్యెస్ట్ వాల్యూ ఏముంది? 60 ఉంది. ఈ 60 ఎక్కడుంది? సెకండ్ పాయింట్ మీద ఉంది. దాన్ని x యాక్సిస్ అండ్ y యాక్సిస్ 6,0. అప్పుడు మనం కంక్లూజన్ రాయాలి. ఏమని కంక్లూజన్ రాయాలి? దేర్ఫోర్ ద గివెన్ మ్యాక్సిమం ఫంక్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఏ పాయింట్ కాడ, ఇప్పుడు 6,0 అంటే ఇక్కడనే కదా 6,0. సో ఈ పాయింట్ కాడ మ్యాక్సిమం, ఓకే, ద మ్యాక్సిమం వాల్యూ ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది ఇక్కడ ఉంది అని చెప్పి ఒక కంక్లూజన్, ఒక 2 lines కంక్లూజన్ అనేది రాయాలి. ఎలా రాస్తాం ఆ కంక్లూజన్ అంటే ఇలా రాస్తాం. సిన్స్ గివెన్ ఆబ్జెక్ట్ ఈజ్ అ మ్యాక్సిమమ్ కేస్ ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ ద మ్యాక్సిమమ్ వాల్యూ ఈజ్ 60 విచ్ లైస్ ఎట్ 6,0. 6,0 కాడ లై అవుతుంది, అది మ్యాక్సిమం సొల్యూషన్ అనేది ఇస్తుంది అనమాట అని చెప్పేసి ఇలా కంక్లూజన్ రాస్తే లాంగ్ ఆన్సర్ కంప్లీట్ అయినట్టు. ఇది ఈ యొక్క యూనిట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది యూనిట్ నెంబర్ 1 ప్రాబ్లమెటిక్. ఈ ఒక్క వీడియోలో ఈ క్వశ్చన్లు ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఇవి మీకు ఈజీగా వచ్చేసినట్టయితే ఎలాంటి టైప్ ఆఫ్ ఎల్పీపీ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. Got it? So this is all about the video. I hope that you have got clarity and definitely అందరూ కమెంట్ చేయండి ఎవరైతే లాస్ట్ వరకు వీడియో చూసినారో, సో దట్ ఐల్ గెట్ టు నో. చాలామంది ప్రాబ్లమెటిక్ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియో లెంత్ అయినా కూడా చూస్తున్నారా లేదా, ఒకవేళ చూడకపోతే మీకే అర్థం కాదు, నో ప్రాబ్లం ఇన్ దాట్. సో ఒకవేళ చూస్తున్నారా లేదా అని కమెంట్ చేయండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ అర్థం అవుతుందా అర్థం అవ్వట్లేదా అనేది కూడా కంపల్సరీగా నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఓకే, సో ఇంకే నెక్స్ట్ అప్కమింగ్ యూనిట్స్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. డోంట్ వరీ ఇన్ దాట్. ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 ఏదైతే అప్లోడ్ చేస్తానో అది పర్ఫెక్ట్గా అవ్వండి, థియరీస్ అవ్వండి, ఇది అవ్వండి, సరిపోతుంది. ఓకేనా? యూనిట్ 2, 3, 4, 5 కూడా సూన్ నేను అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మంచిగా ఎగ్జామ్ రాస్తారని అనుకుంటున్నాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.